అపోస్తులు ఎంతమంది ఉంటారు? అపోస్తులు ఎంతమంది ఉంటారు? దేవుని గ్రంథం 4 మాటలు తెలిసినాయి అనుకో, బాగా ప్రసంగం చేయగలను అనుకో, పక్కనే అపోస్తులు అనే పేరు పెట్టుకుంటున్నారు. పరలోకం నుండి పంపించబడిన 2 ఉన్నారు. భూమి మీద అపోస్తుల యొక్క ఏర్పాటుని పరమందుల దేవుడు యేసుక్రీస్తుకి 12 మందిని దేవుడే అందించాడట. యేసుక్రీస్తు ఇష్ట ప్రకారం నువ్వురా అని పిలుచుకొని, లేకపోతే ఆయన ఇష్ట ప్రకారము 12 మందిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు కాదు. ఎవరు ఏర్పాటు చేశారంటే పరమందుల దేవుడు యేసుక్రీస్తు యొక్క చేతికి ఆ మనుషులను అప్పగించాడట. చూస్తాం లేఖనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో దేవుడు క్రీస్తు చేతికి అపోస్తుల్ని అందించాడు. అపోస్తులు ఎంపిక ఎలా జరిగింది, వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? లోకంలో జరిగేటట్టు రాజకీయాలు జరిగేటువంటి ఇది కాదు ఇది. క్రీస్తు చేతికి ఎలాగ అందించాడు, ఎంపిక ఎలా జరిగింది అని అంటే 6వ అధ్యాయము 12వ వచనం. ప్రభువైన యేసు రాత్రులు ప్రార్థన చేస్తుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటాడు, ప్రజల్లోకి వస్తే బోధిస్తుంటాడు. 12వ వచనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను. ఆయన వెంట అనేక మంది, 100 మంది తిరుగుతున్నారు శిష్యులుగా. అనేక మంది శిష్యులు తిరుగుతున్నారు. శిష్యులందరూ అపోస్తులు కాదు. యేసుక్రీస్తుతో పాటు తిరిగిన అందరు శిష్యులు అపోస్తులు కాదు. అపోస్తులు అందరూ శిష్యులే. కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుతో పాటు తిరిగిన అందరూ అపోస్తులు కాదు. అపోస్తులందరూ మాత్రం శిష్యులే. కాబట్టి ఆయనతో పాటు శిష్యులు అయిన వాళ్ళందరూ అపోస్తులు కాదు, కానీ అపోస్తులు అయినటువంటి 12 మంది కూడా శిష్యులే. కాబట్టి దేవుని ప్రార్థించేది రాత్రి గడి ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, తన శిష్యులు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పలే ఇక్కడ, తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరచడం అంటే పిలిచిన చాలా మందిని, 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. యేసుక్రీస్తు ఎంతమందికి పేరు పెట్టాడు అపోస్తలులని? 12 మందికి అపోస్తలులని పేరు పెట్టాను. వీరెవరనగా, ఎవరికి ఆయన పేతురును మారు పేరు పెట్టానో సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, జిలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇస్కరియోతు యోదా అనువారు. ఈ బైబిల్ని విమర్శించేటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే ద్రోహియగు ఇస్కరియోతు యోదా అని రాశారు కదా, ముందుగానే ద్రోహి అని తెలిసినప్పుడు అని. ఈ రచన ఎప్పుడు జరిగిందంటే యోదా చనిపోయిన తర్వాత, యోదా చనిపోయాడు కదా, యోదా చనిపోయిన తర్వాత చరిత్ర అంతా జరిగిపోయిన తర్వాత రాయబడినటువంటిది ఈ మనం చూస్తుండేటువంటి లూకాసు వార్త. కాబట్టి లూకాసు వార్త రాసేటప్పటికి ఇది దాదాపుగా మొదటి శతాబ్దం 61 నుంచి 64 మధ్య, అంటే యోదా చనిపోయినటువంటి 35 సంవత్సరాలు, కనీసం 30 సంవత్సరాలు అవతల రాయబడింది. అంటే ఇప్పుడు మన ముందు నిలబడినటువంటి వ్యక్తి జీవితం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను రచన చేస్తున్నాను, ఆయన గురించి రాసేటప్పుడు ఏం చెప్తాను? మంచివాడని రాస్తా, చెడ్డవాడని రాస్తా. ముందు తెలియదు నాకు, జీవితం అయిపోయింది కాబట్టి నేను ఎలాంటి వాడో. కాబట్టి రచనా శైలి ఏంటంటే అయిపోయిన తర్వాత రాయబడింది కాబట్టి యోధా ద్రోహి యోధా అని రాయబడింది. ఈ 12 మంది. ఇంకా వీళ్ళు లిస్టు కావాలంటే అపోస్తులు ఎంతమంది అని చెప్పడానికి మనకి ఇచ్చినటువంటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ లిస్ట్ ఇచ్చాడు. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ లిస్ట్ ఇచ్చాడు. సువార్త రచనలు 4 చేశారు కాబట్టి ఈ 3 చోట్ల వీళ్ళ గురించి అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. వీళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? రాత్రంతా దేవుని ప్రార్థించుట యందు గడిపి ఉదయం అయినప్పుడు శిష్యుల్ని పిలిచి ఈ 12 మందిని వేరు చేసేసాడు. ఆ 12 మంది అట వేరు చేయబడినటువంటి వాళ్ళు యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం.
ప్రభువైన యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పటిదంటే యేసుక్రీస్తు యొక్క జీవితం 33.5 సంవత్సరాలు చివరి దశకు వచ్చేసింది. సిలువ వేయబట్టడానికి అప్పగించబడబోయే రాత్రిపూట ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అంటే అపోస్తులు 12 మందితో మాట్లాడారు. రాత్రి అంతా విస్తరించి 14, 15, 16 అధ్యాయాలు 3 అధ్యాయాలు వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడిందే 3 అధ్యాయాలు. అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడట. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నెత్తి ఇట్లా నేను మాట్లాడుకుంటూ వచ్చి 6వ వచనం, తండ్రి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అంటే మొత్తం కాదు, ఈ 12 మంది. ఈ 12 మందినట లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఈ 12 మందిని యేసుక్రీస్తుకి ఇచ్చింది ఎవరు? లిస్టు. రాత్రిపూట ప్రార్థన చేస్తే లిస్ట్ ఇచ్చింది ఎవరు? దేవుడు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలో నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. చాలా మంది యేసుక్రీస్తుని దేవుడు పంపాడని నమ్మట్లా. వీళ్ళు పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళు. పరలోకం నుండి దేవుడు ఆయన పంపారని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూపించి నమ్మించి వాళ్ళు నమ్మారు. కాబట్టి అపోస్తుల యొక్క ఎన్నిక యేసుక్రీస్తు యొక్క ఇష్టమా? నీవు లోకం నుండి నీవు నాకు అనుగ్రహించితివి. కాబట్టి వాళ్ళని ప్రభువైన యేసు సువార్తకు ఇచ్చి అందించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. 1 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. సువార్తను మాకు అంటే అపోస్తుల పక్షంగా పౌలు మాట్లాడుతున్నాడు. మాకు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. అంటే అపోస్తులు బోధించినటువంటి బోధ మనుషులను సంతోషపెట్టేది కాదు, మనుషుల ఇష్టం కోసం చెప్పేటువంటిది కాదు, ఇచ్చకపు మాటలు మనుషులకు ఇష్టమైన చెప్పేది కాదు, ధనాపేక్ష కోసం చెప్పేటువంటి మాటలు కాదు. ఈరోజున అనేక మంది బైబిల్ ఒక ధనం సంపాదించే ఆయుధంగా మలుచుకున్నారు. 4 మాటలు నేర్చుకుంటే దాన్ని అడ్డం పెట్టి ధనాన్ని సంపాదించుకోవడానికి బిజినెస్ లాగా వాడుకుంటున్నారు. దానికోసం ఉద్దేశించింది కాదు. ఈ బోధ విన్నవాళ్ళు అందులో నిలబడితే మహిమలో ఉండాలని, మహింపరచబట్టడానికి ఉద్దేశించబడినటువంటి బోధ తప్ప ఇది ధనాపేక్షను కప్పిపెట్టడానికి వేషం వేసేటువంటిది కాదు. ఇది వాళ్ళు ఎప్పుడు అపోస్తులు అలాగా వినియోగించలేదట. కాబట్టి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. అపోస్తులు 12 మంది యొక్క హృదయము దేవుడు ఎరిగినవాడు. వాళ్ళ హృదయంలో ఏం ఆలోచన ఉందో, కూర్చున్న వాళ్ళ హృదయాల్లో ఏం ఆలోచన ఉందో ఆ ఆలోచనలు దేవుడు ఎరుగుతాడు. అపోస్తులకి హృదయంలో ఆలోచన దేవుని యందు విశ్వాసం, దేవుని విశ్వాసంలో నడుచుకోవటం, ఆయన బోధన యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడటానికి హృదయంలో తీర్మానించుకున్న సంగతి పరమందున దేవుడు ఎరిగిన వాడే అపోస్తులు 12 మందిని ప్రభువైన యేసు చేతికి అప్పగించాడు, సువార్తను వాళ్ళకి అప్పగించాడు. కాబట్టి అపోస్తుల యొక్క ఏర్పాటు ప్రభువైన యేసు యొక్క ఇష్టం ప్రకారం జరిగింది కాదు, తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిందే. కాబట్టి బోధ తండ్రి అయిన దేవుడు నియమించిందే, అపోస్తుల యొక్క ఎన్నిక కూడా పరమందున దేవుడు ఏర్పాటు చేసిందే, ప్రభువైన యేసు చేతికి అప్పగించాడు, ప్రభువైన యేసు వాళ్ళకు బోధించాడు. కాబట్టి అపోస్తుల ఎన్నిక
ఇందులో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఏంటంటే వీళ్ళు పరిశుద్ధాత్మ వల్ల బోధించాలి. అందువలన యోహాను సువార్త 14 మనం చదివినట్టు లోకము ఆయనను పొందదు ఎవరిని? పరిశుద్ధాత్మను. అపోస్తుల యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే అపోస్తులు 12 మంది, ఇంకొక స్పెషల్ కేసు ఒకటి వచ్చింది. 13వ వ్యక్తి అపోస్తులుడు, 13వ వ్యక్తి పౌలు అపోస్తులుడు. ఇప్పుడు మనం చదివిన లిస్ట్ లో యోధా బయటికి వెళ్ళిపోయాడు. యోధా బయటికి వెళ్ళిపోతే యోధా చనిపోయాడు కదా. ద్రోహియోగ ఇస్కరియోతు యోధా అన్నాడు. కొత్త లిస్టు 12 మంది లిస్టు అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఆ వ్యక్తిని తొలగించి చనిపోయిన తర్వాత 12 మంది అవ్వాలట. ఆ 12 మంది అవటానికి అపోస్తలత్వము అనేటువంటి దానిలో పాల్పంపులు పొందటానికి, ఈ అపోస్తలత్వంలో పాల్పంపులు పొందటానికి యోధా తప్పిపోయాడు. ఆయన ప్లేస్ లోకి ఎవరు రావాలి అంటే క్వాలిఫికేషన్ చెప్పాడు. అపోస్తులుగా ఉండాలంటే యోధా ప్లేస్ పోతే యోధా ప్లేస్లోకి ఎవరు రావాలి అని అనటానికి క్వాలిఫికేషన్స్ చెప్పారు. ఈ రోజున ఒక ఉద్యోగానికి గవర్నమెంట్ క్వాలిఫికేషన్ చెప్పింది. క్వాలిఫికేషన్ తగ్గిందనుకో అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారా, అప్లికేషన్ తీసుకుంటారా? రిజెక్ట్ అయిపోయింది. గవర్నమెంట్ ఒక ఉద్యోగానికి ఏమేమి పారామీటర్స్ చెప్తాయో, కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, నువ్వు 100 PhDలు చేసినా కంప్యూటర్లో వాళ్ళు అడిగిన డిప్లొమా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేకపోతే నీ అప్లికేషన్ ఎవరు తీసుకోరు. 10 డిప్లొమాలు చేసి డిగ్రీ PhD చేసినా కూడా అతను యోగ్యుడు అంటే దానికి సంబంధించిన వాడు కాడు. గొప్ప చదువు చదివి ఉండొచ్చు కానీ కంప్యూటర్ ఆపరేటర్ అవ్వాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అలాగే అది తగ్గింది కాబట్టి ఆ పోస్టులోకి తీసుకోరు. అపోస్తులత్వంలో అపోస్తులుడు అవ్వాలంటే ఏమి క్వాలిటీస్ కావాలో ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. అంటే ఎలాంటి వ్యక్తిని అపోస్తులుడుగా యోధా ప్లేస్ లో పెట్టుకోవాలో చెప్పాడు. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యోధాను గుర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండేను. అంటే ఇతను తప్పిపోతాడనేటువంటిది దావీదు చేత దేవుడు ముందుగానే చెప్పించాడు. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాను. ఈ యోధ ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి పొలం కొన్నాడు, తలకిందులే బద్దలే చచ్చిపోయాడు. ఈ సంగతి యెరూషలేములో వాడికి తెలుసు. 30వ వచనం 20వ వచనం అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఎవరు ఉద్యోగం ఎవరు తీసుకుంటారు? కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలో ఈ సంగతి కోట్ చేసినటువంటి సంగతి ఎత్తి ఇక్కడ చెప్పేసేసాడు. కాబట్టి అతను ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో రాయబడిందట. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని కండిషన్ చెప్పాడు. కాబట్టి యోధా యేసుక్రీస్తుని అప్పగించి తప్పిపోయి రోకలు తీసుకొని నడిమికి బద్దలే చనిపోయాడు. కాబట్టి అతను ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడని కీర్తన గ్రంథంలో ముందుగానే దావీదు చేత పరమదేవుడు చెప్పించాడు. కాబట్టి అది నెరవేర్చడానికి ఎవరికి అప్పగించాలి ఇది అంటే కండిషన్. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తుకి యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చిన వెంటనే యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. ఆ యోహాను చేత యేసుక్రీస్తు బాప్తిస్మం పొందింది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయినట్టు ఆవశ్యకమని చెప్పాను. అంటే పునరుద్ధానానికి సాక్ష్యం చెప్పవలసినటువంటి వాళ్ళు అపోస్తలులు. దానికి పారామీటర్స్ ఏంటంటే యోహాను యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ 12 మంది ఆయనతో పాటు తిరుగుతున్నారు. శిష్యులు కొంతమంది తిరుగుతున్నారు. వాళ్ళలో ఇంకెవరు మిగిలిపోయారంటేను 2 వ్యక్తులు కనపడ్డారట. 2 వ్యక్తులు అపోస్తలులు ఎలా తిరుగుతున్నారో అలాగే ఆయనతో పాటు తిరుగుతున్నారట. 2 ఉన్నారట.
అప్పుడు 23 యూస్తోను మారుపేరు గల బర్సబ్బానబడిన యోసేపు మత్తీయను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి చోటుకు అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరుచుకొని వారిని కనపరచమని అని. పాత నిబంధన ధర్మశాస్త్రం బ్రతికున్నంత కాలం చీట్లు వేస్తే పరమదేవుడు ఆ చీట్లు ఎవరి పేరును పట్టిద్దో, చీటి ఎవరి పేరును రావాలో పాత నిబంధన ప్రకారం అలాగ వేసేది. ఈ రోజున లేదది. కొత్త నిబంధన చట్టం ఇంకా ప్రారంభం కాలేదు. అపోస్తులు 12 మంది కంప్లీట్ అవ్వాలి, అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. కొత్త నిబంధన చట్టం అపోస్తుల బోధ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఈయన తప్పిపోయినటువంటి వాడు అపోస్తుల పాలు పంపులు పొందాలంటే ఇద్దరు కనపడ్డారట, యోసేపు మత్తీయ. వీళ్ళిద్దరిని ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే చీట్లు వేశారు. మత్తీయ అనే ఆయన పేరట చీటి వచ్చిందట, యోసేపును పక్కన పెట్టారు. యోసేపు కూడా యోహాను బాప్తిస్మం పొందింది మొదలుకొని పరలోకం వెళ్ళిపోయిన దాకా వీళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. కానీ చీట్లు వేస్తే 12 మందే కావాలి. ఈయన పేరుతో యోసేపు పక్కకి వెళ్ళిపోయాడు, మత్తీయ పేరట చీటి పడి. అందువలన అప్పుడు ఏం చేశారంటే అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది. 1వ అధ్యాయము 13వ వచనంలో 11 పేర్లు ఉంటాయి. ఏమేం పేర్లు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, ఫిలిప్పు, తోమా, బర్తలోమే, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జిలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా. 11 మంది. వీళ్ళతో పాటు మత్తీయ 12 మంది. కాబట్టి 12 మంది ఏర్పడ్డారు. పౌలు సంగతి మీకు తర్వాత చెప్తాను నేను. ఈ 12 మంది కొత్త నిబంధన చట్టాన్ని, సువార్తను ప్రకటించడానికి ఈ 12 మంది బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని 12 మంది లిస్ట్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎప్పుడు రావాలో కూడా పరమదేవుడు నిర్ణయించాడు. ఎప్పుడంటే పెంతెకొస్తేనే పండుగ రోజున. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. లేపబడిన తర్వాత 50వ రోజు వచ్చేటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. యేసుక్రీస్తు మృతుల నుంచి లేపబడిన దినాల్లో ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు మృతుల నుంచి మొదటి లేపబడినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి పెంతెకొస్తు పండుగకి ధర్మశాస్త్రాన్ని అనుసరించి పురుషులు, ఇశ్రాయేలీయుల్లో పురుషులందరూ 3 సార్లు యెరూషలేం రావాలి. యెరూషలేంలో ఆరాధన చేయాలి. మొదటిది పస్కా పండుగ రోజున, 3వ నెలలో రావాలి, 7వ నెలలో రావాలి. ఈ 3 నెలల్లో వచ్చేటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ ధర్మశాస్త్రాన్ని అనుసరించి పస్కా పండుగ. 7వ నెలలో వచ్చేటువంటిది ప్రాయశ్చిత్త పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3వ నెల వచ్చింది కాబట్టి భక్తి కలిగినటువంటి యూదులందరూ, చెదిరిపోయినటువంటి వాళ్ళు 15-16 దేశాలటువంటి వాళ్ళందరూ పెంతెకొస్తు పండుగ జరుపుకుందామని యెరూషలేంకి వచ్చి కూర్చున్నారు. చదువుకున్న వాళ్ళు ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళి వాళ్ళు అనుకున్న డేట్స్ ఏదో పండుగలు పబ్బాలని ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, దాని ప్రకారం అందరూ ఎలాగ వస్తారో పాత నిబంధన ప్రకారము పెంతెకొస్తు పండుగ రోజున యూదులందరూ భక్తి కలిగిన వాళ్ళు పెంతెకొస్తు పండుగ జరిపించుకోవడానికి ఏ దేశంలో చెదిరిపోయినా యెరూషలేంకి రావాలి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు చావు ఎప్పుడో, పునరుద్ధానం ఎప్పుడో, పరిశుద్ధాత్మ ఎప్పుడు భూమి మీదకి రావాలో నిర్ణయించిన వాడే పెంతెకొస్తు అనే పండుగ రోజు వచ్చినప్పుడు అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వటానికి పరమదేవుడు నిర్ణయించాడు డేట్. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందంటే అపోస్తులుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. ఏ రోజు అంటే యేసుక్రీస్తు చనిపోయి లేపబడి పరలోకానికి వెళ్ళిపోయిన 50వ రోజు. యేసుక్రీస్తు లేపబడిన తర్వాత, మృతులోంచి లేచిన తర్వాత 50వ రోజు పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఆ రోజున యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు టైం అయిపోయింది. 11వ రోజు 50వ రోజు వచ్చింది. ఆ రోజున అపోస్తులు అందరూ 12 అంటే ఈ 10 రోజుల్లో ఏం జరిగిందంటే ప్రభువైన యేసు 11 మంది కనపడి ఉండిపోయాడు. 12వ వ్యక్తి లేడు.
ఈ 10 రోజుల టైంలో అపోస్తలత్వం ఎవరు పాలు పంపులు పొందాలని మత్తయి పేరట చీటీ పడింది. 12 మంది అయిపోయారు. పెంతెకొస్తు పండుగ వచ్చేసేసింది. ఆ రోజున అపోస్తలులు అందరూ 12 మంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం, పరిశుద్ధాత్మ వాళ్ళలో నివాసం చేయటం, వారితో ఉండటం, పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు మాట్లాడటం అనేది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన 12 మంది అపోస్తలులకు ఉండే విశేషమైనటువంటి అధికారం. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందక మునుపు ప్రభువైన యేసు మరణించి తిరిగి లేపబడిన తర్వాత అపోస్తలులకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. పంపబోయే ముందు ఏం చేశాడంటే అధికారాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం పైన చదివితే 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. 18 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి. ఆజ్ఞ ఎవరికంటే 11 మందికి చెప్తున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో. యేసుక్రీస్తుకి ఎవరు ఆజ్ఞాపించారు? తండ్రి ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? అపోస్తలులకు ఆజ్ఞాపించాడు. వాటన్నిటినీ, వాటిలో కొన్నిటిని కాదు, వాటినన్నిటినీ, అక్కడేం రాసింది చూడండి క్లియర్గా, వాటినన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఎక్కడికి వెళ్ళి? మార్క్స్ 16వ అధ్యాయం 15వ వచనం, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలులకి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22-23 వచనాల్లో, యోహాను సువార్త 20వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే వెళ్ళిపోయే ముందు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి సిలువేయబడి చనిపోయి 3వ దినాన్ని లేపబడి వాళ్ళకి కనబడుతున్న సందర్భాల్లో వాళ్ళకి 20వ అధ్యాయం చదివితే ప్రభువైన యేసు మృతుల నుంచి లేపబడినట్టు మనకు అర్థమైంది. అప్పుడు 22వ వచనం, ఈయన ఈ మాట చెప్పి ప్రభువైన యేసు వారి మీద ఊది, అప్పుడు చనిపోయి తిరిగి లేపబడ్డాడు, ఊది పరిశుద్ధాత్మను పొందుడే, పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం అధికారం ఇచ్చాడు? మళ్ళీ చదువుతాను. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అంటే వీళ్ళకి ఏమి ఇచ్చాడు? పాపాలని క్షమించే అధికారాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తుకి ఎవరు ఇచ్చారు? పరమదేవుడు ఇచ్చాడు. వీళ్ళకి ఈ అధికారము ఎలా ఇవ్వబడింది? ఎలా ఇవ్వబడిందంటే ప్రభువైన యేసుకి ఇవ్వబడిన అధికారానికి అపోస్తలులకు ఇవ్వబడినటువంటి అధికారానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంట డిఫరెన్స్ అంటే, అపోస్తలులు వెళ్ళి నీ పాపం క్షమించబడిందని డైరెక్ట్గా చెప్తానికి వీలు లేకుండా ఒక బోధనిచ్చాడు. ఈ బోధ ప్రకారం ఎవరైతే మారుమనసు పొందుతారో అలాంటి వారి పాపక్షమాపణ, పాపాన్ని క్షమించడానికి అపోస్తలులకు అధికారం ఉంది. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నీ పాపం క్షమించబడింది, నీ పాపం క్షమించబడింది అంటే అలా క్షమించబడటానికి వీలు లేకుండా ఒక బోధన ఏర్పాటు చేసి అపోస్తలులకు అప్పగించి ఆ క్రమం ప్రకారం వస్తే అలాంటి వాడిని పాపక్షమాపణ జరగాలని మొట్టమొదటి బోధని అపోస్తలుల చేతికి అందించాడు. అపోస్తలుల్లో ప్రత్యేకంగా
పేతురుకు అప్పగించాడు. అంటే పేతురు బోధించిన బోధ విన్నవాళ్ళు మారు మనసు పొందితే అలాంటి వారి పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. దానికి ముందు వాళ్ళు ఏం చేయాలంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, నేను తండ్రి వలన ఆజ్ఞ పొందినట్టు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందే వరకు యెరూషలేములో ఆగండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత మీరు బయలుదేరాలండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈ సువార్త విన్నటువంటి వాళ్ళు మారు మనసు పొందితే పాపక్షమాపణ ఉంటుంది. అంతేగాని మీరు పోయి వాళ్ళు పోయి పాపం క్షమించబడిందంటే ఎవరు పాపాలు క్షమించబడవు. వాళ్ళకి ఇచ్చిన అధికారం ఏంటంటే బోధ ఇచ్చాడు. ఈ బోధ విన్నటువంటి వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళకి పాపాలు క్షమించబడతాయి. అది డిఫరెన్స్. అందుకని ఏం చేశాడంటే, పైగా ఈ బోధను బోధించడానికి పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతా, మీలో ఉంటాడు, మీతో పాటు ఉంటాడు అని చెప్పాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బోధను తీసుకొని ఆ బోధ ప్రకారం అప్లై చేసి పాపక్షమాపణ మనుషులకు అందించాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం. అందుకని 12 మంది అయిన దాకా వెయిట్ చేశాడు. 3వ వచనం చదువుతాను. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, అంటే మృతుల్లోంచి లేపబడిన తర్వాత 40 రోజులు అపోస్తలులకి 11 సార్లు కనిపించాడు. దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకునేను. అంటే చూడండి అని పట్టుకొని తాకి చూశారట అపోస్తలులు. ఇంకెవ్వడు అంటుకోలేదు. అపోస్తలులు మాత్రమే తాకి చూశారు. యేసుక్రీస్తు చనిపోయి లేపబడిన తర్వాత మార్త కూడా అంటుకోలేదు, మరి అంటుకోలేదు. ఏ స్త్రీ కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తుని తాకి చూసినటువంటి వాళ్ళు అపోస్తలులు మాత్రమే. ఏ స్త్రీ అంటుకోలేదు. అంటుకోబోతే నన్ను అంటుకోవద్దు, నన్ను తాకొద్దు అని చెప్పాడు. అంటుకోబోతే నువ్వు స్త్రీ అంటుకోబోయిందట, నువ్వు అంటుకోవద్దు. యోహాను సువార్త 20వ అధ్యాయం. సమాధి దగ్గరికి వెళ్ళారట. మరి వచ్చింది, ఏడుస్తూ సమాధి దగ్గర ఉందట. ప్రభు అయిన యేసు కనిపించాడు. తోటమాలు అనుకొని మాట్లాడింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా తోటమాలు అనుకొని ఆయనను ఎవరో తీసుకుపోయి మోసుకొని పోతే సమాధిలో లేడయ్యా, మోసుకొని పోతే ఎక్కడుంచారు నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను అందంట. 16వ వచనం, 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమె వైపు చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని, రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, ఇంకను తండ్రి వద్దకు నేను ఎక్కిపోలేదు కనుక చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత నన్ను ముట్టుకొనవద్దు, నువ్వు ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడు ఎక్కిపోతున్నాను వాళ్ళతో చెప్పు, వెళ్ళి చెప్పు. నన్ను తాకొద్దు అంటే చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత పునరుద్ధానుడైనటువంటి ఆయన దేహాన్ని తాకి చూచేటువంటి ఆ ప్రివిలేజ్, ఆ అధికారాన్ని అపోస్తలులకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. అంటుకోవటానికి అంటుకొని లేదు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం. యోహాను అపోస్తలుల పక్షంగా మాట్లాడుతున్నాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకు చూచెనో, మా చేతులు దేనిని తాకు చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమయ్యను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి మీకు సాక్ష్యం ఇచ్చుచో. ఏం జీవం ఇది? ప్రభు అయిన యేసు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడ్డాడు. చనిపోయిన మనుషులు ఎవడన్నా తిరిగి బ్రతికిన వాడు ఉన్నాడా? జీవాన్ని అట తాకి చూచారట. కాబట్టి తాకి చూసిన వాళ్ళు పునరుద్ధానాన్ని గురించి తాకి చూస్తే మేము కూడా ఒకవేళ చనిపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసు మాటలను అంగీకరించి చనిపోతే దేవుడు కూడా మమ్మల్ని ఎలా లేపుతాడు అనే విశ్వాసం అపోస్తలులకి పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని తాకి చూచిన తర్వాత ప్రాణాలను కూడా లెక్క చేయలేదు వాళ్ళు.
అందువలన వాళ్ళకి సహాయం చేయడానికి పరమందుల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. యెరూషలేములోంచి మీరు వెళ్ళొద్దు, అంతకుముందు యెరూషలేములోంచి వెళ్ళమన్నాడు. బిగినింగ్ లో మత్తయి సువార్త 10వ అధ్యాయం గానీ లూకా సువార్తలో నా సంగతి చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నా వలన వినిన, ఇప్పుడు చదువుతాం అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను రుజువులను చూపి తను సజీవునిగా కనపరుచుకునేను. తాకి చూశారు. తోమా ఏమన్నాడు? నేను ఆ చేతుల్లో గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. తాకి చూశాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిదరను. ఇది అపోస్తలులకు మాత్రమే, ఇంకెవరు కాదు. ప్రభువుని యేసు చేసినటువంటి వాగ్దానం వాళ్ళకే. అందువలన వాగ్దానం చేశాడట, అందువలన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని అన్నాడు. అందుకని అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ వచ్చింది. వివిధ దేశాల జనమందరూ వచ్చారు. అపోస్తలులు 12 మంది అయ్యారు. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారట. కొంతమందికి ఇక్కడ ఒక అపోహ ఉంది. ఈ సబ్జెక్ట్లో అపోహ ఏంటంటే 120 మంది మీదకి అపోస్తలులు పరిశుద్ధాత్మ వచ్చాడు, 120 మంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారని బోధ ఒకటి ఉంది. అది అవునో కాదో చెక్ చేస్తాం. 120 మంది ఉన్నారా? 12 మంది ఉన్నారా? అపోస్తలత్వంలో 12 మంది పాలు పంపులు పొందారు. మేడగదిలో ఆ అపోస్తలత్వం ముందుగా 500 మంది, అక్కడ 120 మంది ఉన్న మాట వాస్తవమే. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వాళ్ళు 12 మందే అని మన బైబిల్ చెప్తా ఉంది. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వెంట ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి నీళ్ళంతా నిండెను. మరి అగ్నిజ్వాలల వంటి 4 విభాగం పడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. వ్రాలటం అంటే తెలిసిద్దా లేదా? గాలి నీ మీద వాళ్తుంటే తెలుస్తుందా లేదా? పక్షి వచ్చి వాలిందనుకో తెలిసిద్దా లేదా? ఒక షర్టు నీ మీద వేసామనుకో వాలిందంటే తెలీదా? ఒక జంతువు నీ మీద వాలితే తెలీదా? వాళ్ళట వాలి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే పుట్టుకతో వాళ్ళు ఏ భాష నేర్చుకోలేదో ఆ భాష మాట్లాడుతున్నారు. ఎంతమంది వీళ్ళు ఈ భాష మాట్లాడేవాళ్ళు ఎంతమంది అని అంటే, కింద చదువుకుంటూ వస్తే 15 దేశాల వాళ్ళు ఉన్నారంట. అక్కడ 5వ అధ్యాయం వచనం నుంచి 13వ వచనం వరకు కానీ చదువుకుంటూ వస్తే అక్కడ 15 దేశాల వాళ్ళు కూర్చున్నారట. కొంతమంది ఏమంటున్నారంటే కొత్త మద్యం దాగి మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నారట. ఇక వాళ్ళకి ఏం వినపడుతుందో తెలుసా? వాళ్ళకి వినపడేటువంటి సౌండ్ ఎలాగుందో తెలుసా? 6వ వచనం, ఈ శబ్దము కలుగగా, అంటే పరిశుద్ధాత్మ పరలోకం నుండి భూమి మీదకి పంపించబడేటప్పుడు పెద్ద శబ్దం వచ్చిందట. ఈ శబ్దం ఏం చేసిందంటే యెరూషలేములో సౌండ్, మన హెలికాప్టర్ వస్తే సౌండ్ రావట్లా ఏం చేస్తాం మనం? ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూస్తాం. మనం పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మని పరమందుల దేవుడు పరలోకం నుండి భూమి మీద పంపించబడేటప్పుడు పెద్ద శబ్దం వచ్చిందట. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ఎంత వచ్చారట? గుంపులుగా కూడి వచ్చారట. 2వ వచనం చదివితే, వేగముగా వీసు గలమైన గాలి వంటి వచ్చిందట. అకస్మాత్తుగా వారు కూర్చొని నిండిందట. ఆకాశం కింద ఉన్నటువంటి జనమందరూ ఉన్నారట. భక్తిగల యూదులు. ఎందుకు వచ్చారు భక్తిగల యూదులు? పెంతెకోస్తు పండుగ జరిపించుకోవడానికి వచ్చారు ఆడకి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరే. ఏంట్రా వీళ్ళందరూ గలిలయులు కదా? ఇక్కడ ఏమన్నాడు చేశాడు? 6వ వచనంలో, మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుతున్నారే. గలిలయులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చేపలు పట్టుకునే పామరులు కదా, వీళ్ళకి భాష రాదు కదా, మన భాషతో మాట్లాడుతున్నారు ఏంటి అని అన్నాడు. ఈ రోజున భాషను మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. కూర్చున్న 15 దేశాల వాళ్ళకట వారి స్వభాషతో వినపడుతుందట.
ప్రతి మనుషుడు తన స్వభావంతో వారు మాట్లాడటం విని. అంటే అర్థం ఏం జరిగిందో తెలుసా? ప్రభు అయిన యేసు పరలోకానికి వెళ్ళాడు, తండ్రిని వేడుకున్నాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల్లో తండ్రిని వేడుకున్నాడు. పరిశుద్ధాత్మ భూమి మీద పంపించాడు. పరిశుద్ధాత్మ అపోస్తుల్లోకి రాగానే పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ మీకు తెలుసో లేదో, ఈ రోజున సెల్ ఫోన్లో, మొబైల్ యాప్స్లో మీరు రష్యా వెళ్ళారనుకోండి, మీరు తెలుగులో ఇదే షాప్ అని అడిగారు అనుకో, సాఫ్ట్వేర్ ఇచ్చిందని తెలుగులో ఇదేం షాప్ అనుకో, రష్యన్ భాషలో అవతలకి అర్థమైంది. తెలుసా మీకు ఈ సాఫ్ట్వేర్? కంప్యూటర్ వాళ్ళకి అర్థమైంది. ఇంగ్లీష్ మాట్లాడాడు అనుకో, ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేసి రష్యన్ భాషలో అర్థమైంది. అమెరికన్ ఇక్కడికి వచ్చాడనుకో, నీ పేరేంటని మనం అడుగుతాం, వాట్స్ యువర్ నేమ్ అన్నాడు అనుకో, మన తెలుగులో నీ పేరేంటని అని పడింది. కంప్యూటర్ యాప్ వచ్చింది ఈ రోజున, టెక్నాలజీ. ఎప్పుడు మొదటి శతాబ్దంలో పరమానంద దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది? పరిశుద్ధాత్మ ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ చేసి 15 దేశాల వాళ్ళకి వినబడేటట్టుగా తెలుగు వచ్చినప్పుడు తెలుగులో ఎంతమంది దేశాలు ఉండాలి తెలుసా అక్కడ రాశాడు. యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరం, పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపొతమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశంలో అందరు వారు, క్రేతీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో అంటే అపోస్తుల కార్యాలు అని రాసిన పుస్తకం ఉందే, అపోస్తుల యొక్క ప్రత్యేకత అది. పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ముందేసి మాట్లాడుతున్నారు, మధ్యం రా అన్నట్ట. అప్పుడు 14వ వచనం, 120 మంది కాదు 12 మంది అని చెప్పడానికి 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, అంటే అక్కడ 11 మంది, పేతురు ఒక ఆయన, 11 + 1 ఎంతమంది? 12 మంది. 12 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. వారు మాట్లాడుతుంటే వినబడతా ఉంది. అప్పుడు ఏం చేశారు సార్? లేచి, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియజేయగా చెవి ఎగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుబడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదను అని చెప్పాడు యోవేలు గ్రంథం 2:28 వచనంలో. అది ఇదే. కీర్తన గ్రంథం 4లో యోధ తప్పిపోతాడని చెప్పాడు. అక్కడ చెప్పింది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ప్రవచనం నెరవేరిందా లేదా? కన్యక గర్భవతి కుమారుని కౌను యెషయా గ్రంథంలో చెప్పాడు. నెరవేరింది కదా, మళ్ళీ నెరవేరుద్దా? నెరవేరదు. ప్రవచనం నెరవేరిన తర్వాత ఇప్పుడు యోవేలు గ్రంథంలో చెప్పాడు, యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేశాడు. మళ్ళా ఇప్పుడు అపోస్తలుల మీదకి వచ్చాడు, అది ఇదే. కాబట్టి ఎవడైనా భాష మాట్లాడితే సంఘం ప్రారంభమైన తర్వాత ముందుకెళ్ళిన విషయాలు చెప్తాను నేను. ప్రస్తుతానికి ఈ బాప్తిస్మం అపోస్తలులోకి మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. కాబట్టి ఈ అపోస్తలుల యొక్క ప్రత్యేకత వచ్చినాక చెప్తాను నేను. ఈ బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తలుడు అయి ఉంటే, ఎవడైనా అపోస్తలుడు అయి ఉంటే ఈ గ్రంథం తెరవాల్సిన అవసరం లేదు, ఈ బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు. మొదటి శతాబ్దంలో 33వ సంవత్సరంలో మే నెల 28 పెంతెకొస్తు అనే రోజున కొత్త నిబంధన సంఘం ప్రారంభమైంది. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు పేతురికి వాగ్దానం చేశాడు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానని. ఓపెన్ చేశాడు, బోధ మాట్లాడాడు. బోధ మాట్లాడితే 36వ వచనంలో, 2వ అధ్యాయం 36, వారు హృదయంలో నొచ్చుకొని మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తు గాని ప్రభువుగా నియమించారు అంటే ఇశ్రాయేలు హృదయంలో పడవబడి ఏం చేయాలయ్యా మీరు అన్నారట. మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కాదు అన్నాడట. 3000 మంది బాప్తిస్మం పొందారట, రక్షణ పొందారు. అంటే 3000 మందికి పాప క్షమాపణ అపోస్తలుల బోధ వలన కలిగింది. అపోస్తలులకు ఉండే అధికారం ప్రభువునే సంధించిన బోధ సువార్త ప్రకటించితే దానివల్ల మారు మనసు పొందినవాడు బాప్తిస్మం పొందితే పాప క్షమాపణ కలిగింది. అంతేగాని దైవజనుడు బైబిల్ మింగాడు, ఆయన చేతులతో ఇస్తే బాప్తిస్మం పాపాలు పోతాయి అంటే ఎవడో పాపాలు పోవు. అపోస్తలుల బోధ విని దాని వలన మారు మనసు పొందినటువంటి వాడు బాప్తిస్మం పొందితే తప్ప ఎంత దైవజనుడైనా వచ్చి బాప్తిస్మం ఇస్తే నీకు మారు మనసు లేకుండా, నీకు అపోస్తలుల బోధ వినబడకుండా, నీ హృదయం మారకుండా, మారు మనసు లేకుండా నీ పాపాలు క్షమించబడే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. అది అపోస్తలులకి ప్రభువైన యేసు ఇచ్చినటువంటి అధికారం, బోధ.
ఆ బోధ వల్ల మనుషులు రక్షింపబడతారు. అపోస్తలులు 12 మంది వివిధ దేశాలకు చెదరికి వెళ్ళిపోయారు. ఏ అపోస్తలుడి దగ్గర కొత్త నిబంధన చట్టం కాపీ లేదు. ఇప్పుడు మనం మత్తయి సువార్త నుంచి 27 పుస్తకాలు చదువుకుంటున్నామే, ఈ పుస్తకాలు వాళ్ళ దగ్గర లేవు. కానీ ఎక్కడ నిలబడినా వాళ్ళల్లో పరిశుద్ధాత్మ ఉంటాడు. 12 మంది మాట్లాడితే ఒకటే సందేశం. మత్తయి మాట్లాడినా, పేతురు మాట్లాడినా, మార్కు మాట్లాడినా, అపోస్తుల్లో మత్తయి మాట్లాడినా, యాకోబు మాట్లాడినా, యోధా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒకటే సందేశం. సున్నా కానీ పళ్ళు కానీ తేడా రాదు. కారణం ఏంటో తెలుసా? లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే ఒకటే బోధ మారదు. కారణం ఏంటి? లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి మాట్లాడిస్తుంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ కాపీలు లేవు. ఈ పుస్తకాలు తీసుకొని చదవరాళ్ళు నిలబడి మాట్లాడేస్తుంటారు. ఆ బోధ విన్న వాళ్ళు మారు మనసు పొందుతుంటారు, వాళ్ళకు బాప్తిస్మం ఇస్తుంటారు, పాప క్షమాపణ కలుగుతుంటారు. ఆ అధికారాన్ని ప్రభువు యేసు వాళ్ళకి ఇచ్చాడు. తిరిగి మీ అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.